ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో 15వ తారీఖున ఆషాఢ మాసంలో జరిగి గుప్త నవరాత్రి పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్న కార్యాలయం మహాకామేశ్వరి పీఠంలో ఈ వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఇందులో అందరూ పాల్గొనవచ్చు. సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో పూజ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఈ పూజలు అందరూ తప్పకుండా పాల్గొనండి. ఈ పూజలకు సంబంధించిన వివరాలను కూడా తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తాను. అలాగే నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 5వ తేదీ జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 3 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. హీరోఫెంట్ కార్డు తీసుకుందాం. 5 ఆఫ్ కప్స్ బాగుంటుంది. మనుషుల యొక్క ప్రయత్నం ఎలా ఉంటుందంటే 100 రూపాయలు లాభం వచ్చింది, 10 రూపాయలు నష్టం వచ్చింది. 100 రూపాయలు లాభం వచ్చింది కదా, సంతోషంగా ఉంటారు. 10 రూపాయలు నష్టం వచ్చిందని విచారిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తే ఈ సమయం మీకు చాలా భారంగా, విచారంగా, వ్యాపారం మీద నమ్మకం లేక, కొన్ని సందర్భాలు మిమ్మల్ని మీరే నమ్మలేని పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ ఆత్మవిశ్వాసం పెంచుకోండి, నలుగురితో కలవండి, గౌరవప్రదంగా ఎలా ఉండాలో ప్రయత్నపూర్వకంగా చేసి అందరికీ చూపించండి. ఇలా ఉండాలి, లైఫ్ అంటే ఇది అని చూపించాలి. అందరికీ చూపిస్తే చాలా గుర్తింపు, గౌరవం వస్తాయి. ఎదురువాళ్ళు చెప్పేది వినండి. మీరు చెప్పండి, కానీ ఎదురువాళ్ళు చెప్పేది కొంచెం వినండి. దాని మూలంగా మీకు చాలా మంచివాళ్ళు అనేటువంటి గుర్తింపు వస్తుంది. వినాలి. స్కూల్లో క్లాస్ టీచర్లో చెప్పుకెళ్తుంటే పిల్లలు వాడు బుర్రకెక్కినాకపోయినా గంట సేపు క్లాస్ అయ్యేదాకా, పీరియడ్ అయ్యేదాకా వాడు కూర్చుంటాడు. అలాగే అంటే ఎదురువాళ్ళు చెప్పేది మీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా, మీ మైండ్కి ఎక్కలేకపోయినా సరే కానీ మీకు ఎలా అన్నీ వినేసి మీకు ఎలా బాగుంటే అలా చేయండి. దీంట్లో నేను చెప్పేది మీకు అన్నీ తెలుసు కదా, మీరే చెప్పారు కదా అని చెప్పేలా అంటే అవతల వాళ్ళు మన పొగిడారు అనుకుంటారు. లౌక్యం అవసరం. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మాటలతో కాలం గడపాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 10 ఆఫ్ సోర్ట్స్, ప్రజెంట్ 8 ఆఫ్ సోర్ట్స్, ఫ్యూచర్ ఏస్ ఆఫ్ సోర్ట్స్. బాగుంది. మీ పాస్ట్లో కొన్ని కొత్త ఆలోచనలు, కొత్తవి. మీకు ఇందాక చెప్పాను కదా, మొట్టమొదట 100 రూపాయలు లాభం వచ్చిందని సంతోషించండి. 10 రూపాయలు పోయిందని విచారించద్దు. మీరు ఈ 10 రూపాయల దగ్గర ఉండిపోతారు మొదటి వారం అంతా. 10 రూపాయలు పోయింది, 10 రూపాయలు పోయిందని ఉండిపోతారు. ఆలోచనల్ని, వ్యక్తిత్వాన్ని దిగ్బంధనం చేసుకుంటారు. సెల్ఫ్, మనకి వినేవాళ్ళని చెప్పేవాళ్ళం, కరోనా టైం చెప్పేవాళ్ళం కదా, ఐసోలేషన్, సెల్ఫ్ ఐసోలేషన్. మీకు మీరే తలుపు వేసేసుకుని ఎవరితో మాట్లాడరు, అలా ఎవరితో కలవరు. అలా కాకుండా అందరితో కలిసే ప్రయత్నం చేయండి. మైండ్ ఓపెన్ చేయండి, ఆలోచన పెంచుకోండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, డబ్బు వేస్ట్ ఖర్చు పెట్టకండి. లైఫ్ని డిసిప్లిన్ అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ప్రయత్నం చేస్తే 2వ వారం అంతా బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో ఏస్ ఆఫ్ సోర్ట్స్ ఉంది, బాగుంది, గౌరవప్రదంగానే ఉంటుంది. ఈ సమయంలో డ్యామేజ్ జరుగుతుంటే, ఏదైనా నష్టం జరుగుతుంటే చూద్దాంలే అనే ధోరణిలో ఇంకా నష్టపోయే అవకాశం ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ది వరల్డ్, సామాజికంగా ఎంప్రెస్. కుటుంబపరంగా, సామాజికంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి. ఏ సమస్య ఉన్నా కానీ అన్నిటినీ మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఏ సమస్యని మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. సామాజికంగా కొంత ఒంటరితనాన్ని కోరుకుంటారు. అందరితో ఎక్కువ కలవడానికి ఇష్టపడరు, కానీ కలవాలి. కలిస్తేనే మీ ప్రపంచం యొక్క పోకడ, మనుషుల మనస్తత్వాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. అందరితో కలిసే ప్రయత్నం చేయండి. కలిసినా కలవపోయినా కానీ మీకున్న అనుభవం దృష్ట్యా ఎలాంటి సమస్య ఉన్నా కానీ ముందుకు వెళ్తారు. పెళ్లి కాలంలో పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. గౌరవప్రదమైన కాలం గడుస్తుంది. ఏమున్నా కానీ మానసికంగా మాత్రం కొంత వేదన అనుభవిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. ఏమైనా జాబ్ మారాలనుకుంటున్నారా, ప్లేస్ మారాలనుకుంటున్నారా, లోపల ప్రాజెక్ట్ మారాలనుకుంటున్నారా, చివరి నిమిషం దాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయి. అంత సక్సెస్ఫుల్గా 15 రోజులు లేదు. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? స్ట్రెంగ్త్. మీరు కొంచెం మౌనంగానే ఉండాలి. అంత గట్టిగా ప్రయత్నాలు ఏమి చేయరు, చేసినా కానీ పెద్దగా ఫలించవు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? మెజిషియన్. బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాల వాడికి చాలా బాగుంటుంది.
పట్టింది బంగారంలో ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. గౌరవప్రదంగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలామంది సెటిల్మెంట్లు ఉంటాయి. పంచాయతీ పెద్ద ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఫ్యామిలీలో పంచాయతీ చేసి వీళ్ళు డబ్బులు ఏవో తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటికి చాలా బాగుంటుంది. పైరివీలు, సెటిల్మెంట్లు, కమిషన్ బిజినెస్లు వీటికి చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్. కొంత రావాల్సిన టైంకి రాదు, రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. రాదు అని తెలిసినప్పటికీ వచ్చేస్తుందేమో అనే ఆశతో మీరు ఉంటారు. అది రాదు, రాక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్ట్స్. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, మనోవేదన ఉంటుంది. ఒకసారి మీరు జాతకం చూపించుకుని ఏదైనా పరిహారం చేయాలంటే పరిహారం చేయించుకోండి. ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 3 ఆఫ్ వ్యాండ్స్. లైఫ్లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. వచ్చిన చేంజెస్ మీరు అప్డేట్ అయితే తీసుకుంటూ ఉండాలి. మార్పులు వస్తుంటే వచ్చే మార్పును ఆస్వాదించాలి, దానికి సిద్ధంగా ఉండండి. జీవితంలో రాబోయే కాలంలో మీకు అనేక మార్పులు వస్తూ ఉంటాయి. వచ్చే మార్పులు దాన్ని కూడా తీసుకుని ఎంజాయ్ చేయాలి. శుభవార్తలు వింటారు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? మూన్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థి పిల్లలకి ఎలాగ ఉంటుంది? ఫుల్. మగవారికి సంబంధించి కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటారు. కొన్ని పరిస్థితులు చేజారిపోతూ ఉంటాయి. సాక్షిభూతంగా చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం నోటీస్ పీరియడ్లో ఉన్నారు, ఏం చేయగలుగుతారు? ఉద్యోగం పోతుంది అంతే. లే ఆఫ్, మొత్తం టీం మొత్తం తీసేశారు, ఏం చేయలేరు. నలుగురితో పాటు నారాయణ మీరు కూడా బయటకు వచ్చేయాలి అంతే. ఇలాగ కాన్బట్ తప్పించుకునే పరిస్థితి ఇరుక్కుపోతూ ఉంటారు మీరు. ఆడవారు కొంత సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది, కానీ ప్రయత్నిస్తూ ఉంటారు. 2వ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తప్పించుకునే పరిస్థితులు ఇరుక్కుపోతూ ఉంటారు. నెమ్మదిగా చదువుకుంటుంది, పర్వాలేదు. ఇప్పుడు చుట్టాలు ఎవరో వచ్చారు, కొత్తగా పెళ్ళి అయింది, వైఫ్ అండ్ హస్బెండ్ హైదరాబాద్లో కాపురం పెట్టుకున్నారు. చుట్టాలు బాగుంది ఎవరో వచ్చి 2 నెలలు వెళ్ళినట్టు ఉంటే చికాకు, ప్రైవేసీ ఉండదు. లేదు భార్య ప్రెగ్నెన్సీ, పెళ్ళి అయింది, ప్రెగ్నెన్సీ, పిల్లలు పుట్టారు, పురిటికి వెళ్ళి వచ్చింది, వచ్చి కూడా వాళ్ళ అమ్మమ్మని పట్టుకుని ఒక 6 నెలలు వెళ్ళి అక్కడ ఉంటారని భార్య అయితే ప్రైవేసీ ఉండదు. ఈ రకంగా ఎవరో ఒకరు చికాకు పెడుతూ ఉంటారు. సంతానపరంగా సమస్యలు ఏమి ఉండవు. సంతానం వృద్ధి కలుగుతుంది. సంతానానికి సహకారం కూడా మీకు లభిస్తుంది. మీరు కూడా సంతానానికి సహకారం అందిస్తారు, బాగుంటుంది. విద్యార్థుల పిల్లలకి లైఫ్లో కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొత్త రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదో చేయాలని తాపత్రయం బయలుదేరుతూ ఉంటుంది. అయితే సలహా వినండి, అమ్మా నాన్న చెప్పకుండా ఏ పని చేయవద్దు. నక్షత్రాల వారికి తీసుకుంటే ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్. శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది? లవర్స్. పూర్వభద్ర 1-2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ వ్యాండ్స్. ఇందులో మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్వభద్ర వాళ్ళకి ఉన్నాయి. గౌరవం పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది, సమస్యలను తప్పించుకుంటారు, గుర్తింపు గౌరవప్రదంగా ఉంటుంది. ధనిష్ట వాళ్ళు వాస్తవంలో జీవించండి. వాపు బలుపు తేడా ఉంటుంది. 2 రోజులు జిమ్కి వెళ్ళి జబలు చేతులు వాచిపోతున్న కండలు పెట్టాయనుకుంటే పిచ్చితనం అది. అందువల్ల క్రెడిట్ కార్డు ₹1,00,000 క్రెడిట్ కార్డు జేబులో ఉంది అంటే ₹1,00,000 అప్పు చేయడానికి సిద్ధపడటం అని లెక్క. ₹1,00,000 క్యాష్ జేబులో ఉంది, ₹1,00,000 ఏటీఎం కార్డు జేబులో ఉంది, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు జేబులో ఉంది 10 లక్షలది. ఏంటి ఉపయోగం? అప్పది. అందువల్ల వాస్తవంలో జీవించండి, మీ శక్తికి మించిన పనులు చేయవద్దు. శతభిషం వాళ్ళు మీరు మోసపోకుండా చూసుకోండి. ఎవరి మీద అతిగా ప్రేమ కానీ ద్వేషం కానీ పెంచుకోవద్దు. మీరు ఏది ఎంతవరకు అవసరం అంతవరకు అది చేయండి, అంతవరకు ఎదురు వాళ్ళతో మాట్లాడండి. పక్క వాళ్ళ బాధ్యత భుజాన్ని వేసి మీరు తిరగడానికి ఇబ్బందులు చేయవద్దు. ఎవరి గురించి వకాలత తీసుకోవద్దు, ఎవరి మీద వ్యామోహం పెంచుకోవద్దు. పరిహారం వేయించాలి. ధనుష్ వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ కప్స్. కార్తీవీరాధిక బంధనం చేసుకోండి. మీ ఇంటికి కార్తీవీరాధిక బంధనం చేయండి. శతభిషం వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ కప్స్. శనిగ్రహాన్ని ఆరాధించండి, శనికి జపం చేసుకోండి. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? హెర్మిట్. దత్తాత్రేయుని ఆరాధన చేయండి, దత్తాత్రేయ కవచం చదువుకుని దత్తాత్రేయ జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలు 5 జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.